దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన భాగముగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలండి. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు సౌలు రాజుకు బదులుగా తన హృదయానుసారుడు జ్యేష్ఠ కుమారుడిగా ఎంచుకున్నటువంటి దావీదు కొరకు మరి సమూయేలుని పంపించాడు యెషయా ఇంటికి. యెషయా కుమారులలో నేను ఒక్కడిని రాజుగా నియమించబోతున్నాను, నువ్వు కొమ్ముతో తైలం తీసుకెళ్ళి అతను అభిషేకించి యెహోవా నిన్ను రాజుగా ఇశ్రాయేలు 12 గోత్రాల మీద నిన్ను రాజుగా నియమించబోతున్నాడని అతను అభిషేకం చెయ్యాలని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళి దేవుడు ఎవరిని బయలుపరిస్తే అతన్ని అభిషేకించి రాజుగా అతన్ని నియమించాలని ఈ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అయితే యెషయా ఒక్కొక్క కుమారుని సమూయేలు ఎదుటికి పంపిస్తున్నప్పుడు ఈ యొక్క సమూయేలు వారి యొక్క పైరూపాన్ని చూసి, వారి శరీర దారిద్ర్యాన్ని చూసి, వారి యొక్క అందచందాలు చూసి, వారి యొక్క ఎత్తు లావు ఆ భుజాల యొక్క వెడల్పు చూసి ఇతడే గోవాలా అనుకుంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇదిగో ఇతడే అని పైరూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని స్తోత్రం. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడండి? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరముగా ఉన్నప్పటికీ గర్విష్ఠులను బాగుగా ఎరుగని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు అయినటువంటి ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును, అయినను దీన మనస్సు గలవారి యొద్దను నలిగిన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన తలంపులకు దేవుని తలంపులకు, మన త్రావుల ఆలోచనలకు దేవుని త్రావుల ఆలోచనలకు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నముగా ఉన్నదో, పడమటికి తూర్పు ఎంత దూరమో, అలాగే ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు, మన తలంపులకు ఆయన తలంపులకు అంత వ్యత్యాసం ఉంటుందని దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయము 14-15 వచనంలో అక్కడ ఒక ఉపమానం చెప్పినప్పుడు పరిసయ్యులు హేళన చేస్తున్నారు. అప్పుడు వారిని ఉద్దేశించి మాటలు చెప్తున్నారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా కనబడగోరుచున్నారు, కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యము అని చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనుషుల్లో ఘనంగా ఎంచుతామంట. ఏదైతే మనుషులకి ఘనంగా ఉందో దేవుని పక్కన పెట్టి అది దేవుని దృష్టికి చాలా పరమ అసహ్యము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరిని ఎరుగునవాడు గనుక
ఆయన వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య పని లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు, వారి ఆంతర్యమును ఎరిగినవాడట. కాబట్టి ఏ మనుషుని గురించి ఇంకో మనుషుడు ఆయనకు సాక్ష్యం ఇవ్వవలసిన పని లేదని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగినవాడు కనుక ఏ విషయములలో మన హృదయము, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో మనము దేవునితో సమాధాన పరచుకొందుము అని భక్తుడైన యోహాను చెప్తున్నాడు. మన హృదయం కంటే దేవుడు అధికుడు. నువ్వు ఇంకా ఆలోచించకముందే, నువ్వు ఇంకా తలంచకముందే, నువ్వు ఇంకా కార్యము చేయకముందే ఆయనకు ముందుగానే నీవేం ఆలోచిస్తావు, ఏం తలస్తావు, ఏం చేయబోతున్నావు అనేది ఆయనకు ముందుగానే తెలుసు. మన హృదయం కంటే అధికుడు. నువ్వు ఇంకా ఆలోచించకముందే నువ్వేం ఆలోచిస్తావు ఆయనకి తెలుసు. నువ్వు ఇంకా తలంచకముందే నువ్వేం తలంచబోతున్నావు ఆయనకి తెలుసు. నువ్వు ఇంకా కార్యం చేయకముందే నువ్వు ఏ కార్యం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావో తెలుసు. కాబట్టి ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక, మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఆయనకి ఎవరి గురించి ఎవరు చెప్పవలసిన పనే లేదు. మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయం ఏ విషయాల్లో, మన మనస్సాక్షి ఏ విషయాలు మన మీద దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో మనము ఆయన ఎదుట సమాధాన పరుచుకుందామని భక్తుడు సెలవిస్తున్నాడు. అలాగే చూసినట్లయితే నతనయేలు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు నతనయేలు చూసి యేసుప్రభు అంటున్నారు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నతనయేలుకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువుని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను చూడలేదు, నాలో ఏ కపటము లేదు అంటున్నాడు. ఇశ్రాయేల్లో నేను చాలా మంచివాణని చెప్తున్నాడు అని చెప్పి దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నన్ను ఎలాగో ఎరుగుదువు అని అడిగాడు. నీవు నన్ను ఎలాగో ఎరుగుదువు, నాలో కపటం లేదని, ఇశ్రాయేల్లో నేను మంచి వ్యక్తిని నువ్వు ఎలా ఎరుగుదువు అంటే, ఫిలిప్పుని యొద్దకు రాకముందే నువ్వు ఇంకా అల్లా అంజూరపు చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటుండగానే నా కన్నులు నిన్ను చూచేయని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే జక్కయ్య గురించి అందరూ ఇది పాపి 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 అనే మనిషిని అంట బస చేయి వెలుచున్నాడే అని సొనుగుతూ గొనుగుతూ ఉంటే యేసుప్రభు అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. జక్కయ్య ఇంకా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. యేసుప్రభు ఇంకా జక్కయ్య ఇంట్లోకి అడుగు పెట్టలేదు. అంతకు ముందే చెప్తున్నాడు, నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. వాళ్ళేమన్నారంటే పాపి 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 అయిన మనిషిని అంట బస చేయి వెళుతున్నాడే అని ఈయన, వీళ్ళేమో బస చేయి వెళుతున్నాడు అంటున్నారు. ఆయన అంటున్నాడు, నీ ఇంట్లో నేను ఉండిపోవలసి వస్తుంది. నీకున్న విశ్వాసం, నీకున్న ఆత్మీయత, నీకున్న మనస్సు మార్చుకునే హృదయము, నీలో ఉన్న పశ్చాత్తము, నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఆశ, ఆసక్తి నన్ను నీకు బందీగా చేసిందే అని చెప్పేసి జక్కయ్యతో అంటున్నాడు. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడన్నాడు ఆ మాట అంటే, ప్రభువా నేను ఎవరి యొద్దైనా ఏదైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 అంతలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను అని తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడినప్పుడు వెంటనే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముతో సమానంగా అతన్ని పోలుస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం. అలాగే చూసినట్లయితే దేవుడు లక్ష్య పెట్టే విధంగా మన వైపు ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన తనువు మన వైపు తిరిగే విధంగా, మన లక్ష్య పెట్టే విధంగా మన మనస్సు, మన హృదయం, మన జీవితం, మన ప్రవర్తన, మన స్వభావము, మన ఆలోచన సరళి, మన జీవిత విధానము ఉన్నాయో లేదో మనం ప్రతి క్షణము పరిశీలించుకోవాలి. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు వినటం లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నానంటే అంటారు.
కానీ వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని క్రీస్తు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుకొనుచున్నానని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. దేవునికి ఏం కావాలి? నీ ప్రార్థన వినాలంటే, నీకు తిరిగి ఉత్తరం ఇవ్వాలంటే, నీ జీవితంలో ఒక అద్భుతం ఆశ్చర్యకరం చేయాలంటే, నీ జీవితంలో మేలులతో ఉపకారాలతో సమృద్ధితో నింపాలంటే, మొదటిది పరిశుద్ధమును, రెండోది అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు సమర్పించుకునుడని క్రీస్తు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నానని అపోస్తులైన పౌలు గారు సెలవిస్తారు. ఓకే, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, బాగా నువ్వు దేవుని ధ్యానిస్తున్నావు, కానీ నీ మనస్సు మారిందా? నీ హృదయం మారిందా? నీ స్వభావం మారిందా? ఇంకా చేదైన వేరు ఇంకా నీ హృదయంలో ఉంచుకుంటే, ఈర్ష్యని, అసూయని, పగని, ద్వేషమని, మత్సరమని, ఇలాగా చెడుతనం మనం ఉంచుకొని ఎదుటివారి పట్ల ప్రేమ లేకుండా ఉంటూ దేవుడిని అడిగితే ఎక్కడ ఉంటాడు దేవుడు? వేర్ లవ్ ఈజ్ గాడ్ ఈజ్ దేర్. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. నీ హృదయంలో ప్రేమ లేకుండా ఎదుటివాడిని ప్రేమించలేని స్థితిలో, క్షమించలేని స్థితిలో, ఓర్చుకొని సహించుకోలేని స్థితిలో, ఎదుటివాడిని ఔన్నత్యం చూసి ఓర్చుకోలేని స్థితిలో నువ్వు దేవుణ్ణి ఏదడిగినా దేవుడు ఎంత మాత్రం కూడా అది నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డు. దేవుని స్తోత్రం. నీకు ఎంత ప్రేమ ఉంటుందో అంతగా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను. దయగలవారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. యథార్థ హృదయం గలవారి ఎడల యథార్థంగా ప్రవర్తిస్తాడు. సద్భావం గలవారి ఎడల ఆయన కూడా సద్భావము చూపిస్తాడు. మూర్ఖుల ఎడల ఆయన వికటంగా ఉంటాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేసి వారిని అనగదొక్కేస్తాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదు. తెలిసి చెప్తున్నాడా? ఏదంటే నతనీయులు కొత్తగా నా దగ్గరికి వస్తున్నాడు, వీడు దేవుని నమ్ముకుంటాడు, వీడి గురించి ఏదో ఒక మంచి మాట చెప్దామని చెప్తున్నాడా? నిజంగా చెప్తున్నాడు. ఏంటి నన్ను చూడగానే ఇలాగ అనేసావు ఫిలిప్ దగ్గర, నీకు అన్నీ తెలుసు అన్నట్టుగా? అంటే ఫిలిప్ ఇంకా నా గురించి నీతో చెప్పడానికి నీ దగ్గరికి రాకముందే, నువ్వు ఇంకా అంజూరపు చెట్టు కింద కూర్చొని నువ్వు ఏదో కలవరంతో ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూసి అనగానే అప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వు నిజంగా మెస్సీవి, నువ్వు యూదుల రాజువి అని చెప్తాడు. నేను అక్కడ చూశానని చెప్పినంత మాత్రాన్ని నువ్వు నన్ను నమ్మేశావా? నువ్వు నన్ను వెంబడించు, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన నుంచి కోరేదేంటి? ఎలాంటి మనస్సు, ఎలాంటి హృదయం, ఎలాంటి స్వభావం, ఎలాంటి తగ్గింపు నువ్వు ఉంటే దేవుని దృష్టిలో నువ్వు గొప్పగా లక్ష్య పెట్టబడతావు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 42-43 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 42-43 వచనాలు. నా దృష్టిలో ఎవరైనా గొప్పవారుగా ప్రముఖంగా కనబడాలంటే వాడు అందరికీ పరిచారకుడిగా ఉండాలి. గొప్పవాడిగా నేను నిన్ను గుర్తించాలంటే నువ్వు అందరికీ దాసుడిగా ఉండాలని అన్యజనులు అయితే ధనవంతులైన వారు, అధికారులైన వారు, బాగా పేరు ప్రఖ్యాతులు గలవారు, ఉన్నతమైన ఔన్నత్యంలో ఉన్నవారు వారి మీద అధికారులు ఉండి వారిని ఏలుతారు. డబ్బున్న వాళ్ళే వాళ్ళు అధికారులుగా పెట్టుకుంటారు. పలుకుబడి ఉన్నవారిని, అన్నదమ్ములు, అక్కచెల్ల, అండదండలు, మంచి భూములు, ఇండ్లు, వాహనాలు ఉన్నవారిని వారి మీద అధికారులుగా నియమించుకుంటారు. కానీ మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా నా దృష్టిలో గొప్పవాడిగా ఉండాలంటే, ప్రముఖుడిగా ఉండాలంటే, యోగ్యుడిగా నేను లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉండాలంటే వాడు అందరికీ పరిచారము చేసేవాడై ఉండాలి. వాడు అందరికీ దాసుడిగా తను అప్పగించుకునేవాడిగా ఉండాలి. అప్పుడు వాడే నా దృష్టిలో ప్రముఖుడు, ముఖ్యమైన వాడు, గొప్పవాడని ప్రభు ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు. మనం అలా ఒప్పుకుంటామా? చూడండి, మనం అందరూ లేచి వెళ్ళిపోతాం, కానీ కొంతమంది పాపం వాళ్ళకి పనులు ఉంటాయి. మందిరం అంతా శుభ్రంగా అణువణువున చిన్న పిసరు కూడా లేకుండా నీట్గా తుడుస్తారు. అలాగే మళ్ళీ కిటికీలన్నీ వేసి, కర్టెన్స్ అన్నీ వేసేసి, బయట కూడా తుడిసి నీట్గా
వచ్చేటప్పుడు ఎలాగుందో వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ నిలబడి నేను గొప్పవాడినా, ఆ పరిచర్య చేసేవాడిని గొప్పవారిగా దేవుడు ఎంచుతాడా? చెప్పండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయటానికి అనేకుల కొరకు విమోచన క్రైదనంగా తన్ను తాను అర్పించుకోవడానికి, అప్పగించుకోవడానికి ఈ లోకమునకు వచ్చెను అని చెప్తున్నాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు బహుగా హెచ్చించబడతారు. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు బహుగా తగ్గింపబడతారని ప్రభు సెలవిస్తున్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడటండి? దేవుని చేత తగ్గింపబడతాడట. తన్ను తాను తగ్గించుకునేవాడు దేవుని చేత హెచ్చింపబడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎటువంటిది? గొప్పవారిని పిలిచాడా? దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన సృష్టికర్త, 3 లోకాలకి ఆయన అధిపతి, సార్వభౌమాధికారి. తన సేవ నిమిత్తం, పరిచయ నిమిత్తము శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని, బాగా తర్ఫీదు పొందిన ధర్మశాస్త్రాన్ని బోధించే వారిని ఉపయోగించుకున్నాడా? పిలిచాడా? సాధారణమైనటువంటి వ్యక్తుల్ని, జాలర్లను పిలుచుకున్నాడు తన సేవ కోసం, పరిచర్య కోసం. అలాగే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా సౌలని యవనస్తుడు గాడిదలు వెతుక్కున్న వ్యక్తిని పిలుచుకున్నాడు. అలాగే సుంకరులు, పాపులుగా, పన్నులు వసూలు చేసేవారిగా, అన్యాయస్తులుగా, అక్రమకారులుగా ఉన్నవారిని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే వారిలో మార్పు వస్తుందని ఆయనకు తెలుసు. వాళ్ళు హేళన చేస్తున్నారు. మీ బాధకుడు ఎప్పుడు కూడా పాపులతోటి, సుంకర్లతో తిరుగుతుంటాడేంటి, వాళ్ళతో కలిసి భోంచేస్తాడంటే ప్రభు సమాధానం చెప్తున్నాడు. పాపులనే పిలవచ్చుతుని కానీ నీతిమంతులని పిలవరాలేదు. అనారోగ్యం గలవారికే వైద్యుడు కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనల్ని పిలిచిన పిలుపు ఒకసారి చదువుదాం ఆ వాక్యం. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుంచి. ఆ సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను, ఘనులనైనను, గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కనుదృష్టి, వినికిడి దృష్టి, తన మనస్సు ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉందంటే తృణీకరించబడిన వారు, విసర్జించబడిన వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు, నీచులైన వారు, ఇలాంటి వారిని లోకంలోంచి దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. పేతురు, యాకోబు, యోహాను, అలాగే పేతురు సహోదరుడు అంద్రియా, వీళ్ళు చాలా జమీందారులు అంటే వీళ్ళు. కానీ కష్టపడి వీళ్ళు కూడా వలలేసుకుంటున్నారు, వీళ్ళు వలలు కడుక్కుంటున్నారు, వీళ్ళు కూడా తల్లిదండ్రులతో కలిసి పని చేసుకుంటున్నారు. ప్రభు వారిని పిలిచినప్పుడట వారు యజమానులు కాబట్టి వారు ఆ దోణెలను, వలలను విడిచిపెట్టి తమ కింద పనిచేసే పనివారికట తమ తల్లిదండ్రులను అప్పగించి యేసుప్రభువును వెంబడిస్తూ వెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం. పేతురు, యాకోబు, యోహానీలు సాధారణ వ్యక్తులు కాదు. వీరికి చాలా దోణులు ఉన్నాయి. వీళ్ళు యజమానులు, వీళ్ళు ఓనర్స్. వీరి కింద చాలామంది చేపలు పట్టేవారు ఉన్నారు. కానీ వారు కూడా వారితో సమానంగా
చేపలు పడుతున్నారు, వలలు బాగు చేసుకుంటున్నారు, ధోనిలు బాగు చేసుకున్నారు. రే మేము యజమానులు కదా, రే ఈ పని చేయండి రా అని వాళ్ళ మీద పెత్తనం చేయట్లేదు. అలా కష్టపడి పనిచేసేవారు, ఒళ్ళు వంచి పనిచేసేవారు, తగ్గించుకునేవారు, బాధ్యత కలిగినటువంటి వారిని దేవుడు లోకములోంచి వారి ఎన్నిక చూడలేదు, వారి ఆధిక్యత చూడలేదు, వారి హోదా చూడలేదు. దేవుని స్తోత్రం. ఎవరిని సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనల్ని పిలిచిన పిలుపు మనం చూసినట్లయితే మనం ఏదో గొప్పవారి, గొప్ప వంశస్థులమే, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి, గొప్ప జ్ఞానులమని దేవుడు పిలవలేదు. కానీ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, అలాగే ఉన్నతమైన స్థితి వారిని సిగ్గుపరచడానికి లోకములో తృణీకరించబడిన వారిని, విసర్జించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకొని తన సేవలో పరిచర్యలు బలంగా వాడుకొని వారి ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప బాధ చేసేవారిగా వారిని నియమించుకున్నాడు. అపోస్తులైన సౌలు గారు పౌలు గారుగా మారారు. సౌలు యవనస్తుడిగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, చాలామందిని చంపేశాడు, సంఘాలు నాశనం చేశాడు. కానీ ప్రభు దర్శించిన వెంటనే ఏమైపోయాడంటే, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నా శరీరమందు నేను జీవించుచున్న నా జీవితము నా కొరకు తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసమూలముగా నేను జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుని కృప అంటే ఎన్నిక లేకపోయినప్పటికీ, యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినప్పటికీ, సంఘాన్ని హింసించిన వ్యక్తి, సేవకులు చంపిన వ్యక్తి, గర్భిణీ స్త్రీల గర్భాలని పొడి చేసినటువంటి వ్యక్తి, భయంకరమైన వ్యక్తి మారు మనసు పొందితే అతని యొక్క హృదయం మారిపోయింది. అనేక సంఘాలు కట్టాడు, అనేక పత్రికలు రాశాడు. ఆ పత్రికలే ఇప్పుడు సంఘాలను నడిపించడానికి మహా దివ్య ఔషధంగా ఉపయోగపడుతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి మనల్ని పిలిచిన పిలుపు ఎంత తగ్గించుకున్న వారిని దేవుడు పిలుచుకున్నాడు అనేది ఇక్కడ సెలవిస్తున్నారు. అలాగే మనము పేదవారమే, మనము దీనులమే, మనము దరిద్రులమే. ఒకప్పుడు మనకి తిండి లేదు, బట్ట లేదు, నివాసం లేదు, యోగ్యత లేదు, ఎన్నిక లేదు, పలకరించిన వాడు ఎవడో లేడు. కానీ మనము దేవుని నమ్మకంగా వెంబడించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు, మనకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు, మనకి ఘనత ఇచ్చినప్పుడు, మనము దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎటువంటి మనస్సు, ఎటువంటి హృదయం, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాం? ధనంతో పాటు మన మనస్సు మారిపోయిందా? హోదాతో పాటు మన స్వభావం మారిపోయిందా? అలాగుంటే దేవుడు ఇష్టపడ్డు. నీ ఆశీర్వాదం ఆగిపోద్ది, నువ్వు వృద్ధి చెందలేవు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా, జాగ్రత్త వినండి. నువ్వు ఎవరిని ఎన్నిక చేస్తున్నావు? నీ ఇంటికి వచ్చినప్పుడు, లేదా ఒక విందుకు వచ్చినప్పుడు, లేదా నీ ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తుల పట్ల నువ్వు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు? బంగారపు ఉంగరం పెట్టుకొని, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ఒకడు నీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలకు వచ్చిన ఎడల నీవు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొనిన వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం ఎదుట దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల నీ మనసులో భేదములు పెట్టుకొని నీవు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కదా. చాలండి. ఎలాంటి వారిని లక్ష్య పెడుతున్నాం? మంచి నగలు, మంచి వస్త్రాలు, మంచి హోదా, స్టేటస్ని చూసి నువ్వు లక్ష్య పెడుతున్నావా? నీ మందిరానికి వచ్చినప్పుడు ఇలాగా ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన వారిని నువ్వు సన్మానించి, ఇదిగో అక్కడ కాదు నువ్వు వెళ్ళదుగా, అక్కడ కూర్చో. అలాగే మురికి బట్టలు నువ్వు అక్కడే నించో.
ఇంకా దగ్గరికి రాకు, లోపలికి రాకు, అక్కడ కూర్చో, లేదంటే ఇదిగో నా పాదపీఠం దగ్గర ఆ కిందన కూర్చో. ఎలాగంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడే కానీ మన గురించి అలా ఆలోచిస్తే ఆయన సింహాసనం విడిచిపెడతాడా? ఆయనకున్న మహిమను, ఘనతను, ప్రభావం విడిచిపెడతాడా? దేవుడిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెడతాడా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుంటాడా? మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోతాడా? మనకు జీవకిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళకిరీటం పెట్టుకుంటాడా? దేవుడే అలా ఆలోచిస్తే భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడే తను తాను తగ్గించుకొని తన సింహాసనాన్ని, దేవుడు ఉండే భాగ్యాన్ని మనుషుల పోలుగో దాసుని స్వరూపం ధరించుకొని మహిమ, ఘనత, ప్రభావాలు విడిచిపెట్టి రిక్తునిగా ఎందుకు చేసుకున్నాడంటే నీలో ఏదో టాలెంట్ చూసి, నీలో యోగ్యత చూసి, నీ నీతి చూసి, నీ పరిశుద్ధత చూసి, నీ యొక్క స్వభావం చూసి కాదు, కానీ కృప నీకు అది లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమించి నీకు కృప చూపించడానికి తన్నుకు తానుగానే తగ్గించుకొని అన్ని విడిచిపెట్టి వచ్చాడు. పాపుల కోసం వచ్చాడా? పరిశుద్ధుల కోసం వచ్చాడా? ఆయన పాప పరిశుద్ధుడా? ఆయన ఎవరండి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే అత్యున్నతమైనటువంటి ఇలాంటి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. గొప్ప ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన ఆ ప్రభు మన పాపాలు క్షమించడానికి, పరిహరించడానికి, రక్షించడానికి, తనతో సమానంగా తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి అన్నీ విడిచిపెట్టి నీ కోసం వస్తే, నీకు ఒక స్థితి రాగానే నీవు మనుషుల్లో తేడా చూసి బాగా డబ్బున్నోళ్ళని, మంచి వస్త్రాలు లేదా మంచి నగలు, మంచి వాహనాల మీద వచ్చిన వారిని ఒకలా ప్రేమించి, ఒకలా గౌరవించి, ఒకలా సన్మానించి, మురికి బట్టలతో వచ్చి ఒక పేదవాడు, దీనుడు, దరిద్రుడు మందిలో అడుగు పెడితే ఆ దూరంగా ఉంటూ నువ్వు అక్కడే ఉండు, లోపలికి రావద్దు, లేదంటే ఇదిగో నా పాదపీఠం క్రింద అదిగో అక్కడ కూర్చో అని నువ్వు చెప్పినట్లయితే నువ్వు విశ్వాస విషయంలో మోమాటం కలిగిన వాడిగా లేవా? నువ్వు దేవుని హృదయంలో ధరించుకొని దేవుడికి లేని తేడా నువ్వు చూపిస్తే దేవుడిని పట్ల కృప చూపించగలడా? తన వాత్సల్యం చూపించగలడా? తన ఆశీర్వాదం, సమృద్ధి నీకు ఇవ్వగలడా అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి. నీ హృదయంలో సంపూర్ణమైన, పరిపూర్ణమైన ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండాలి. ఒక దీనుడు, దరిద్రుడు, పేదవాడి పట్ల నువ్వు ఎంతో ప్రేమ చూపించాలి, కనికరం చూపించాలి, జాలిదయ చూపించాలి. ఈ సుగుణాలు లేకుండా నువ్వు దేవునితో సహవాసం చేయలేవు, దేవుని సన్నిధిని హృదయంలో అనుభవించలేవు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేవని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రే. మరి దావీదు భక్తుడు, అలాగే యోబు భక్తుడట, పేదవాడి పట్ల, దీనుల పట్ల, దరిద్రుల పట్ల నేను ఎంతో ప్రేమ చూపించాను, నా ఇంట భోజనం చేసినాడు నన్ను తనుటకు తన మడమెత్తెను అని రాయబడి ఉంది. నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తనడానికి తన మడమునే నా ముఖం మీదకి ఎత్తాడని అంటున్నాడు. దేవుని స్తోత్రే. కాబట్టి ఇక్కడ మొహమాటము, అలాగే మనుషులు పైరూపాన్ని చూసి లక్ష్య పెట్టడం, ఒకరినొకరిలాగా చూడడం, ప్రేమించడం, ఎన్నిక చేయడం అనేది దేవునికి అది ఎంత మాత్రమో ఇష్టం ఉండదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే మనము ఎవరైనా సరే మనల్ని విందుకు పిలిచినప్పుడు చూడండి, ధనవంతులు ఏదైనా విందు చేసుకునంటే మనం చాలా వెరైటీగా తయారై వెళ్తాం. అలాగే పేదవాళ్ళు, దీనిలో దరిద్రులు ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారంటే నీరసంగా వెళ్తాం. నీరసంగా వాళ్ళ ఇంటికి అంత పెద్ద ఖరీదైన చీర కట్టాలా, ఇన్ని నగలు వేసుకొని వెళ్ళాలా, ఏదో ముద్ద తినేసి వచ్చేద్దాంలే అని. కానీ ధనవంతుల దగ్గరికి వెళ్ళేసరికి అమ్మో అక్కడ మనకి మంచినీళ్ళు కూడా దొరకవు లేట్ అయితే. కాబట్టి త్వరగా సిద్ధపడాలి, త్వరగా లేవాలి, త్వరగా ఆ మంచి వస్త్రాలు, మంచి నగలు, మంచి వాహనం కూడా నీట్గా తుడుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏం చూసామంటే వాళ్ళ ఆధిక్యత చూసాం. కాబట్టి అలాంటి మనస్సు, అలాంటి హృదయం, అలాంటి స్వభావము, అలాంటి తేలిక బుద్ధులు దేవుడు ఎంత మాత్రమునో అంగీకరించడానికి వాక్యము సెలవిస్తుంది. నిన్ను విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠాల మీదకి వెళ్ళిపోయి నువ్వు కూర్చోవద్దు. అందరూ ఎక్కడైతే కుర్చీలు వేస్తారో ఇళ్ళ వాళ్ళ మధ్యలో కూర్చో. అప్పుడు ఆ విందు ప్రధానం వస్తాడు, విందు చేసే యజమానుడు వచ్చి, అయ్యా మీరు ఎక్కడ కూర్చున్నారంటే, అదిగదిగా అక్కడ
అక్కడ కూర్చోండి, ఆ విఐపి గ్యాలరీలోకి వెళ్ళండి అన్నప్పుడు వారందరూ ఎదుట నీకు ఘనత కలుగుతాయి. ఎందుకంటే నువ్వు తగ్గించుకొని ఆ పేదవారి మధ్య సాధారణ మధ్య నువ్వు కూర్చున్నావు కాబట్టి ఆ యజమానుడు వచ్చి నిన్ను గౌరవించి నిన్ను మీదకి తీసుకెళ్ళి అప్పుడెళ్ళు వారందరూ ఎదుట నీకు ఘనత కలుగుతుంది. అలా కాకుండా నీకు యోగ్యత అర్హత లేకపోయినప్పుడు కూడా గొప్పవారి కోసం వెళ్ళినటువంటి ఆ చేసిన నాకేడు తక్కువ, నేను దేవుల్లో తక్కువ అని నువ్వు వెళ్ళిపోయి కూర్చుంటే ఆ యజమానుడు వస్తాడు, విందు యజమాని వచ్చి, అయ్యా గొప్పవారు వచ్చి ఏమనుకోవద్దు, అలా అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అంటే వాళ్ళందరూ ఎదుట నీకు అవమానం సిగ్గు కలుగుతుంది. కాబట్టి నిన్ను తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తానని ప్రభువు సెలవిస్తున్నాను. దేవుని స్తోత్రం. నిజమే, నీకు ఆధిక్యత ఉంది, వాళ్ళతో ఇంకా వాళ్ళకంటే గొప్ప వ్యక్తివే, కానీ నువ్వు వెళ్ళట సాధారణ వ్యక్తుల మధ్య నువ్వు కూర్చోవాలి. అతడు గుర్తించి నిన్ను తీసుకెళ్తే నీకు అందరి ఎదుట గౌరవం, నీకు ఆధిక్యత కలుగుతుంది. అలా కాకుండా నువ్వే వెళ్ళిపోయి ముందు అక్కడ కూర్చుంటే అతనేమో నీకంటే గొప్పవాడు వచ్చి పిలిచినప్పుడు, నీకంటే గొప్పవాడు వచ్చి అక్కడ కూర్చోడానికి వచ్చినప్పుడు నీ సీటు ఖాళీ చేసి నువ్వు కిందకి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నీకు చాలా అవమానము కలుగుతుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. కాబట్టి యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడిని అయినా నలిగిన వారి హృదయంను ఉజ్జీంపచేయడానికి, విరిగిన మనస్సును ఉజ్జీంపచేయడానికి, విరిగి నలిగిన మనస్సు గలవారి ఎడల దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడున్న మీలో ఎవరు ఎన్నిక చేసే పరిస్థితిలో లేరేమో. నన్ను ఎవరు పట్టించుకోరండి, నన్ను పలకరించరండి, కనీసం బాగున్నామని అనరండి, అస్సలు నన్ను ఎన్నిక చేయరండి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఎవరు ఎన్నిక చేస్తారట? ఆయన మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? నీలాంటి దీనులనే, నీలాంటి దరిద్రులనే, నీలాంటి పేదవారినే, నీలాంటి భర్త లేని విధవరాండ్రనే, తల్లిదండ్రులు లేని అనాథులనే, కూటికి గతి లేని దీనులు, దరిద్రులు, పేదవారినే నేను దృష్టిస్తున్నాను. నా మనస్సు, నా హృదయము, నా వినికిడి, నా యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుంది. వారి దగ్గరే, వారిలోనే, వారితోనే నేను నివసిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వచ్చి సింహాసనం కూర్చున్నాడు, ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడికి వచ్చిన ఆయన ఎక్కడున్నాడండి? పుట్టడానికి స్థలం ఉందా ఆయనకి? తలవాల్చుకోవడానికి స్థలం ఉందా? అయినప్పటికీ కూడా పేదవారు, దీనులు, దరిద్రుల దగ్గరే ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, వారి దగ్గరే నివసించే వ్యక్తిగా ఉన్నాడు, వారినే హత్తుకునే వ్యక్తిగా, వారితోనే సహవాసం చేసి వారి సన్నిధిని తోడుగా ఉంచే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని మనస్సు, దేవుని హృదయము, దేవుని స్వభావం నీలోకి రావాలి. అదే మారు మనస్సు. అలాగ వస్తే ఆయన నీలో ఉంటాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఆయనతో ఉంటావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిల్లో, హృదయాల్లో నూరంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.